ఏపీ రాజకీయాల్లో చంద్రబాబుకు సమకాలీకులు చాలా మంది ఉన్నారు. కొందరు క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోగా వారి వారసులను బరిలో దించారు. అయితే ఇటువంటి నాయకులంతా ఎక్కువగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఒకరిద్దరు సైతం ఇతర పార్టీల్లో కొనసాగుతూ ఉన్నారు. కానీ తమ పిల్లలకు సరైన రాజకీయ భవిష్యత్తు ఇవ్వలేదన్న బెంగ వారిని వెంటాడుతోంది. అటువంటి వారిలో సీనియర్ నేత కరణం బలరాం ఒకరు. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు బలరాం. 1978లో చంద్రబాబుతో పాటు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు. కానీ బలరాంకి ఒక లోటు ఉంది. మంత్రి పదవి నిర్వర్తించలేకపోవటం ఆయనకు ఉన్న లోటు. ప్రస్తుతం తన కుమారుడు వెంకటేష్కు సరైన రాజకీయ భవిష్యత్తు కల్పించాలి అనే ఆలోచనలో ఆయన ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. కానీ క్రియాశీలకంగా మాత్రం లేరు. వచ్చే ఎన్నికల నాటికి తన కుమారుడికి మంచి అవకాశం చూపించాలి అనే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. ఇక మొన్నటి ఎన్నికల్లో కరణం బలరాం కుమారుడు వెంకటేష్ చీరాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఫుల్ సైలెన్స్ పాటిస్తున్నారు కరణం బలరాం. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఓ వివాహ వేడుకలో చంద్రబాబును కలిశారు బలరాం. ఇద్దరు కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. దీంతో బలరాం టీడీపీలోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరిగింది. ఆయన సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో ఉండటంతో తిరిగి చేరిక ఖాయమనే టాక్ నడిచింది. అయితే ఏడాది అవుతున్న బలరాం విషయంలో ఎటువంటి కదలిక లేదు. అయితే బలరాం ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. కరణం బలరాంది రాజకీయాల్లో ఒక సుదీర్ఘమైన నేపథ్యమే. ఎమ్మెల్యేగా ఎంపీగా సేవలు అందించారు. ప్రకాశం జిల్లాలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ వచ్చారు. ప్రకాశం జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగాను ఉండేవారు. కానీ 2019 ఎన్నికల్లో గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఫిరాయించారు. అదే తన తప్పిదంగా బలరాం భావిస్తున్నారు. సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వ్యాపారపరంగా ఇబ్బందులు ఎదురుకావడంతో ఆ పార్టీలో చేరారు. అప్పటి నుంచి అయిష్టంగా ఆయన ఆ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. ఇక మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఆయన పునరాలోచనలో పడ్డారు. తెలుగుదేశం పార్టీని వీడటం తప్పుడు చర్యగా అభిప్రాయపడ్డారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండటం శ్రేయస్కరం కాదని భావిస్తున్నారు. పూర్వాశ్రమం తెలుగుదేశం పార్టీ వైపు ఆయన చూస్తున్నట్లుగా ప్రచారం నడుస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు కరణం బలరాం. అప్పట్లో ఒంగోలు పర్యటనకు వచ్చిన ఇందిరాగాంధీపై దాడికి ప్రయత్నం జరిగింది. ఆమెను కాపాడటం ద్వారా ఆయన మరింత ప్రాచుర్యం పొందారు. 1978లో కాంగ్రెస్ పార్టీ టికెట్ లభించడంతో ఒంగోలు నుంచి పోటీ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అదే సమయంలో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి లాంటి నేతలు సైతం తొలిసారిగా ఎమ్మెల్యేలయ్యారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎన్టీఆర్ పిలుపు మేరకు ఆయన ఆ పార్టీలో చేరిపోయారు. ఇక వరుసగా ఆ పార్టీ నుంచి 5 సార్లు గెలిచారు. 1999లో ఒంగోలు ఎంపీ స్థానానికి పోటీ చేసి గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో చీరాల నుంచి ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. ఇక జగన్ ప్రభంజనంలో టీడీపీ కొట్టుకుపోయింది. కానీ చీరాల నుంచి బలరాం మాత్రం గెలిచారు. కొద్ది రోజులకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆయన ఫిరాయించారు. ఇక మొన్నటి ఎన్నికల్లో బలరాంకు బదులు కుమారుడు వెంకటేష్ పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఆ దెబ్బతో గత కొద్ది రోజులుగా కూడా కరణం బలరాంతో పాటు కుమారుడు వెంకటేష్ కూడా సైలెంట్గా ఉంటూనే వచ్చారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా అంతంత మాత్రంగానే ఉంది. అంటే క్రియాశీలకంగా వీళ్ళు వ్యవహరించడం లేదు. ఇప్పుడు అయితే తన పూర్వ ఆశ్రమమైనటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి కుమారుడు వెంకటేష్ భవిష్యత్తుపై మంచి భరోసా వస్తే పార్టీ మారటం ఖాయమని తెలుస్తోంది. మరి వచ్చే ఎన్నికల నాటికి సంతనూతలపాడు నియోజకవర్గం రిజర్వేషన్గా మారుతుందని, అదే జరిగితే ఆ స్థానం నుంచి తన కుమారుణ్ణి పోటీకి దించాలని బలరాం భావిస్తున్నారట. అందుకే పార్టీ మారేందుకు ఆయన సిద్ధపడుతున్నారు.